హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ అండి. ఇది చాలా హెల్దీ లడ్డు అనమాట. ఎందుకు హెల్దీ లడ్డు అంటున్నానంటే మనము దీంతో అవిసె గింజలతో లడ్డు చేస్తామండి. ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా, వాటిలో ఉండే ఉపయోగాలు, లడ్డు ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, అవిసె గింజల లడ్డు కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇవి. ఫ్లెక్స్ సీడ్స్ అని కూడా అంటారు కదండి అవిసె గింజలు. ఇవైతే నేను 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. 1/2 కేజీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇదిగో ఈ కప్పుడు వచ్చాయి ఆ గిన్నెలో వేసుకుంటేనే. అయితే వీటికి నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి. జీడిపప్పు చిన్నగా ముక్కలు కట్ చేశాను, అలాగే కిస్మిస్. ఇవి నెయ్యిలో వేయించాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఇది బెల్లం తురుము తీసుకున్నానండి. అంటే నేను కొంచెం చప్పగా ఉండాలనే బెల్లం తక్కువ వేసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, నాలాగా తక్కువ తినాలనుకుంటే ఇలా తగ్గించేసుకోండి. అయితే ఫ్లెక్స్ సీడ్స్ ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేయాలండి. యాపాలి పొయ్యి మీద పెట్టి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపేసి తర్వాత వాటిని డ్రై రోస్ట్ చేద్దాం. ఇదిగో స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. అయితే ముందుగా కొంచెం నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేపేద్దాం. ఆ తర్వాత అదే కడాయిలో మనము అవి వేపేయచ్చు అనమాట. ఇవి మొత్తం నెయ్యి వేసి చుడతామండి. వండలో కావలసినంత నెయ్యి వేయాలన్నమాట. అయితే వండ అయ్యే వరకు కావలసినంత నెయ్యి వేయాలి. అయితే ముందుగా ఇవి వేపేసుకుని మనం ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ పొడి చేసిన తర్వాత అప్పుడు ఆ పొడిని బట్టి ఎంత నెయ్యి పడుతుందో దాంట్లోకి నెయ్యి వేసి అప్పుడు లడ్డూలు చూడదామండి. ఇవి కొంచెం వేగితే సరిపోతుంది అనమాట. కొంచెం కలర్ వస్తే చాలు. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట. ఇంక ఇవి తీసేయడమే మనం. ఇదిగోండి, అవి తీసేసాను డ్రై ఫ్రూట్స్. అయితే మనము అదే కడాయిలో ఇంకా నెయ్యి వేయక్కర్లేదు. ఈ అవిసె గింజలు వేపడమే అనమాట. కొంచెం ఇవి చిటపట్లు ఆడతాయి. చిటపట్లు ఆడే వరకు వేపేసి మనం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో పొడి చేయాలన్నమాట. పౌడర్ చేసి వాటిని మనం ఉండలు చేసుకోవచ్చు. యాగనిద్దామండి. ఇదిగోండి, ఇవి ఇలాగా చిటపట్లు ఆడితే సరిపోతుందన్నమాట. ఇవి నల్లగా ఉంటాయి, చూసుకోవాలి. మరి మాడిపోతే తెలియదు, ఎందుకంటే ముందే వీటి కలర్ నల్లగా ఉంటుంది కదా, అందువల్ల ఏగాయో లేదో తెలియదు. కానీ ఇదిగో సౌండ్ వస్తుంది చూసారా, చిటపట్లు ఆడుతున్నాయి. చిటపట్లు ఆడుతూ అవి పైకి ఎగురుతాయి అన్నమాట. ఇలా చిటపట్లు ఆడుతూ ఎగురుతుంటే ఎగిపోయినట్టేనండి, ఆపేయాలి. మరి కలర్ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది, బాగోదు. కొంచెం మాడిపోతే చేదు వస్తుంది అన్నమాట టేస్ట్. సో ఇలా చిటపట్లు ఆడేటప్పుడు పైకి ఇలా ఎగిరేటప్పుడు ఇవి అయిపోయాయండి, ఆపేయాలి. ఆపేసి చల్లారనిచ్చి మనం మిక్సీలో పొడి చేద్దాం. ఓకే, ఆపేస్తున్నాను స్టవ్. ఇవిగోండి, ఫ్లెక్స్ సీడ్స్ చల్లారిపోయాయి. ఇప్పుడు బాగా చల్లగా అయిపోయాయి. నేను మిక్సీ జార్లో వేసి పొడి చేస్తానండి. పొడి చేసిన తర్వాత దానికి తగినంత నెయ్యి వేసి సరిపడా బెల్లం వేసి మనం లడ్డూలు చూడదాం. ఇదిగోండి, ఈ విధంగా పొడి చేయాలన్నమాట. మిక్సీలోను ఇలా మెత్తగా రవ్వ ఏమీ లేకుండా పొడి చేయాలి. ఈ పొడిలో ఇప్పుడు ఈ బెల్లము, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి మనం కలిపేసి ఇదిగో సరిపడినంత నెయ్యి వేసి ఉండలు చేస్తామన్నమాట. ఈ ఉండల్లో మనం తడి తగలకుండా చేయాలండి. తడి తగలకుండా మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటాయి. రోజుకు లడ్డు తినొచ్చు అనమాట. ఇదిగోండి, నేను ఈ డ్రై ఫ్రూట్స్, బెల్లము ఇవన్నీ ఇందులో కలిపేసాను. ఓకే, అయితే దీనికి సరిపడా నెయ్యి వేస్తున్నాను అనమాట. చూసుకోండి, మరి నెయ్యి ఎక్కువ అవ్వకూడదు. ఇదిగోండి, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్, బెల్లము, నెయ్యి అన్నీ కలిపేసిన తర్వాత మనం చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలన్నమాట. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. నేనైతే చిన్నయ్యే చేస్తాను, ఎందుకంటే సగం తిని సగం పక్కన పెట్టేయకుండా ఒక లడ్డు తీసుకున్నామంటే ఒకసారి తినేసేలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సరిపడినంత నెయ్యి. మీరు బెల్లం చూసుకొని వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను, మరి స్వీట్ ఎక్కువ తినం మేము.
నాకు మరీ తీయగా తినబుద్ధి కాదు, లైట్గా తింటాను అనమాట. ఇదిగో మీరు ఉండ చేసేసిన తర్వాత ఇలా ఇలా అంటే అది రౌండ్గా వస్తుంది అనమాట. చూసారా, ఇలా అనాలి. ఇది ఉండ రౌండ్గా రావడానికి ఇది ట్రిక్. ఇలా అంటే రౌండ్గా వస్తుంది. ఓకే, ఇలాగా. మనం ఇప్పుడు ఈ అవిసె గింజల్లో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందామండి. ఉండలు చేసుకుంటూ మనం మాట్లాడుకోవచ్చు. అవిసె గింజల్లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయటండి అవిసె గింజలు. అవిసె గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయట. ఇందులో 2 రకాల ఫైబర్లు ఉంటాయటండి. కరిగే ఫైబర్ ఉంటుందట, మరియు కరగని ఫైబర్ కూడా ఉంటుందట. 2 రకాల ఫైబర్లు ఇందులో పుష్కలంగా ఉంటాయటండి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయట, మరియు మలబద్ధకాన్ని నివారిస్తాయటండి. ఎవరైతే మలబద్ధకంతో బాధపడతారో అలాంటి వారు అనమాట. ఇవి అవిసె గింజలు రోజు నానబెట్టి కూడా తీసుకోవచ్చండి. ఇవి నానబెట్టి తీసుకోవచ్చు, వేయించి పొడి చేసి కూరల్లో కూడా వేసుకోవచ్చండి. ఈ అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ 3 ఉంటుందట. ఒమేగా ఫ్యాటీ 3 కొవ్వులు ఆమ్లాలు కలిగి ఉంటాయి అవిసె గింజలు. ఇది మధుమేహ రోగులకి చాలా మంచిదటండి. మధుమేహము, అధిక రక్తపోటు అంటే బీపీ ఎక్కువగా ఉన్నవారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదటండి. అలాగే కొలెస్ట్రాల్తో బాధపడేవారు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందట. ఎందుకంటే ఇందులో మంచి కొవ్వులు ఉంటాయి కదా. ఒమేగా ఫ్యాటీ 3 కొవ్వులు అంటే అవి మంచి కొవ్వులు అనమాట. అది మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుందట, షుగర్ కంట్రోల్లో ఉంచుతుందట, బీపీ కంట్రోల్లో ఉంచుతుందట. అలాగే క్యాన్సర్ రాకుండా ఇది సహాయపడుతుందటండి. అవిసె గింజలో క్యాన్సర్ రాకుండా మనకి నిరోధిస్తుందట. అలాగే గుండె జబ్బులు రాకుండా దూరం చేస్తుందట. అలాగే ఈ అవిసె గింజలు తింటే జుట్టు బాగా పెరుగుతుందటండి. జుట్టు ఊడిపోకుండా బాగా పెరుగుతుందట. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట, రక్తపోటును తగ్గిస్తుందట. అలాగే బరువు కూడా నియంత్రణలో ఉంటుందటండి. బరువు ఎక్కువ పెరగకుండా మనము నియంత్రణలో ఉంచుతుందట ఈ అవిసె గింజలు తినడం వల్ల. మీరు అవిసె గింజలు ఇలా లడ్డూల్లాగా చేసుకోవచ్చు, లేదంటే మనం కారపొడిలాగా చేసుకోవచ్చు, లేదంటే అవి వేయించి పొడి చేసి ఉంచుకొని కర్రీస్లో వేసుకోవచ్చండి. కూరల్లో గ్రేవీలాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి ఇది ఒమేగా ఫ్యాటీ 3 వచ్చేస్తుంది. లేదంటే నానబెట్టి కూడా వాటిని తినొచ్చటండి. కొంచెం జిగురుగా ఉంటాయి నానబెట్టి తింటేనే. మరి చూసుకోండి మీకు ఎలాగా నచ్చుతుంది అనుకుంటే ఆ విధంగా ఏదో విధంగా మన ఫుడ్లో దీన్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట అవిసె గింజల్ని. ఓకే అండి, ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా అవిసె గింజల్ని. ఇలా చాలా రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయండి. మనకి ఎలా నచ్చితే అలా ఏదో రూపంలో వీటిని ఫుడ్లో ఇంక్లూడ్ చేసి తీసుకోవడం అందరికీ ఆరోగ్యానికి మంచిది. మొత్తం ఈ లడ్డూలన్నీ చేసేసాక చూపిస్తాను నేను మీకు. ఓకే అండి, చేసుకుంటాను ఇవి నేను లడ్డూలు. ఇదిగోండి మన అవిసె గింజల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి తడి తగలలేదు కాబట్టి మనం పూర్తిగా నెయ్యితోనే చేస్తాము. తడి తగలకుండా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. ఇవి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఇది చూడడానికి కలర్ అయితే ఇలా నల్లగా ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాగా మనం బయట స్వీట్లు కొనే కంటే ఇంట్లో చేసి డబ్బాలో పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు హ్యాపీగా ఒకటి తీసుకుని తినేస్తారు. వాళ్ళు ఆ స్వీటు రుచిని ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.